అని బాధపడుతుంటే పోతున్న మహిళకి సమాధానం చెప్పాలి. ఏం సీట్ ఇవ్వాలి, ఎమ్మెల్సీ ఇవ్వాలా, చైర్మన్ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా, నన్ను నమ్ముకున్న బీసీ నాయకుడికి నేను ఏమీ చేయలేకపోతున్నాను అని తపన పడిపోయిన నా అన్నకి ఈ రోజు విముక్తి కలిగిందండి. ఇలాంటి వాడిక చేయాల్సింది. ఇవ్వలేకపోయినందుకు ఎంత బాధపడతాడో మాకు తెలుసండి. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి ఇలాంటి వాడు పోతే పోతుంది దరిద్రం అని మాలాంటి వాళ్ళకి అనిపించిన వద్దు మాట్లాడద్దు. వెళ్ళిపోయిన వాడు అక్కడ మెప్పు పొందడం కోసం ఎన్నో మాట్లాడతాడు. అలాంటి వాడి గురించి మనం విమర్శించొద్దు, వదిలేయండి. మీరు అతనికి అడిగిన దానికి సమాధానం చెప్పి అతన్ని పెద్దవాడిని చేయొద్దు. అతనేదో అక్కడ అతన్ని నిరూపించుకోవాలి కదా. నేను మీ పక్షానే ఉన్నాను, నేను స్వామి భక్తి చూపిస్తున్నాను, నేను మీ మనిషిని అని చెప్పడం కోసం అవతలోడు రాసిచ్చిన 4 పేజీల స్క్రిప్ట్ చదవందే పోతున్న మహేష్కి సాయంత్రానికి గ్లాసులో టానిక్ పోయిరేమో, బహుశా ప్యాకేజ్ ఇవ్వరేమో. బహుశా రోజు సీట్ రాకపోతే ఇండిపెండెంట్ గా నుంచుంటే నీ వెనకాల మేము నుంచునే వాళ్ళం. అన్నా నువ్వు తప్పు చేసావని. అర్రే సీట్ రాకపోతే అన్నని ప్రశ్నిస్తే నీ వెనకాల ఉండి మేము ప్రశ్నించే వాళ్ళం. అన్నా ఎందుకు ఇవ్వలేదన్నా బలమైన నాయకుడు కానీ పక్క పార్టీలోకి వెళ్ళిపోయినా మాట్లాడుండే వాళ్ళం కాదండి. కానీ ఈ రోజు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఈరోజు అన్న దాచుకున్న బినామీ ఆస్తులు అంట ఎఫిడవిట్ లో ఏమున్నాయో చూసావు కదా. ఎఫిడవిట్ లో సిగ్గుందా నీకు? ఈరోజు నువ్వు పెంచి పోషిస్తున్నది ఎంతమంది నీ చెప్పులు బూట్లు కొనిచ్చినోడి పేరు నాకు చెప్పమంటావా? నీ వెనకాల దగాపడ్డ దళిత మహిళల గురించి చెప్పమంటావా? మైనారిటీలతో దళితులతో ఈరోజు జగనన్నతో కండవాలు కప్పిస్తే మాకొద్దు బాబోయ్ అని చెప్పి జగనన్న స్వయంగా, అంటే అపాయింట్మెంటే దొరకదండి జగనన్న. అలాంటి జగనన్నతో కండవా వేయించిన ఒక దళిత మహిళ విజయకుమారి గారు ఈరోజు మా పొద్దు బాబోయ్ ఈ దరిద్రం అంటూ పార్టీ వీడి నిన్నటి రోజు బీజేపీ సుజనా చౌదరి గారితో కప్పించుకుంది. అదే రకంగా మోదీనా అనే ఒక ఆవిడ, ముస్లిం ఆవిడకి కూడా జగన్ గారితో కండవా కప్పించారట. ఆవిడ బయటకు వచ్చారు. నీ లొసుగులు ఏంటో నువ్వు చూసుకో నాయన, నీ లోటుపాట్లు ఏంటో నువ్వు చూసుకో. ఒక నిజాయితీ పరుడికి శంకించే స్థాయి నీది కాదు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు లేవు. నువ్వు అమ్ముడిపోయావు. 4 పేజీల స్క్రిప్ట్ చదవడానికే నువ్వు తెర మీదకి వస్తున్నావు. నీ స్థాయికి నువ్వు దశాబ్ద కాలం నుంచి అన్న ఒక్క పదవి అధిరోహించాల. అన్న కష్టంతో ఈ రోజు ఉద్దానం, కిడ్నీ సమస్యలు, బోర్డర్ల సైనికులు, కౌలు రైతులకి నా అన్నకేం బాధ్యత? 2 చోట్ల ఓడిపోయినోడికి కౌలు రైతులు చచ్చిపోయినోడికి ఎందుకు ఇవ్వాలా? ప్రభుత్వ ఖజానాల నుంచి వచ్చుగా, ముఖ్యమంత్రి ఇవ్వచ్చుగా, లేకపోతే ఉప ముఖ్యమంత్రి ఇవ్వచ్చుగా, మినిస్టర్లు ఇవ్వచ్చు కదా, ప్రతిపక్ష నాయకులు ఇవ్వచ్చు కదా. అరే ఎక్కడ పోటీ చేసి గెలవనోడు నా అన్న ఓడించిన ప్రజల కోసం ఇంత కష్టపడుతుంటే సిగ్గు లేదా నీకు మాట్లాడడానికి? ఈరోజు నీ స్థాయికి నువ్వు అన్నని శంకిస్తావా? పోనీ నిజంగా అన్నే తప్పు చేశాడు, బినామీ ఆస్తులే కొనుక్కున్నాడు, ఈరోజు గంటకు ఒక దాన్ని తార్చేవని నువ్వు మాట్లాడుతున్నావే, ఆ రోజు మరి ఎందుకు ప్రశ్నించలేకపోయావు? అంటే లోపలికి వెళ్ళే వాళ్ళకి నువ్వు టికెట్లు ఇస్తున్నావా? లోపలికి వెళ్ళే వాళ్ళు టికెట్లు ఇస్తావు. నా బయటకు వచ్చాక లేని నిందలు ఒక వ్యక్తి మీద వేస్తున్నావు. ఒకవేళ నిజంగా అలాంటి వ్యక్తి అయి ఉంటే నువ్వెందుకు నుంచున్నావు? నువ్వు నిజాయితీ పరుడు కదా, నువ్వు మండే అగ్నివి కదా, మరి నువ్వెందుకు నుంచున్నావు? ఈరోజు చాలా తప్పు సార్. ఇష్టం లేకపోతే పార్టీలోంచి వెళ్ళిపోవచ్చు. అదే సుజనా చౌదరి గారు టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళారు. మరి చంద్రబాబు గారి గురించి ఏమన్నారో అడగండి. నాకు ఇది స్టేట్ పార్టీలో కాదు, సెంట్రల్ పార్టీలో ఉండాలి, నేషనల్ పార్టీలోకి వెళ్ళాలి, జాతీయ పార్టీలోకి వెళ్ళిపోయాడు. అంతేగాని నువ్వు ఇలా అని అనలేదుగా. ఈరోజు 3 పార్టీలు కలిసినప్పుడు టీడీపీ బలం నెత్తిరేసుకుని ఎందుకు చేస్తుంది? మా పార్టీలోంచి వెళ్ళిపోయినా సరే ఒక హుందాగా వెళ్ళాడు, ఒక రాచరికంగా వెళ్ళాడు, మా పార్టీలో ఉన్నప్పుడు కష్టపడ్డాడు, జాతీయ పార్టీకి వెళ్ళినా మా పార్టీకి ఏది ఈ ప్రభుత్వానికి రాష్ట్రానికి ఎంతో సహకరించాడు, అమరావతి రైతుల గురించి సహకరించాడు అంటూ ఆ వ్యక్తిని ఒక గొప్ప స్థాయిలో చూస్తుంటే ఈరోజు పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోయి ఒక 4 పేజీల స్క్రిప్ట్ జరిపినంత మాత్రాన నువ్వు పెద్దోడు వైపు అన్నని తిట్టినంత మాత్రాన వాళ్ళేమి నిన్ను నమ్మరు. నీతో కూడా జెండాలు మోపిస్తారు, అవసరమయ్యాక చించి పక్కన పడేస్తారు. సో దయచేసి నీకు బలం ఉన్న జనసేనను వదిలేసావు, నిన్ను నమ్మిన నాయకుడిని వదిలేసావు. ఈరోజు నీ వెనకాల తిరిగి నీకు చెప్పులు బూట్లు, నీ ఇంట్లో పెళ్లి పేరెంటాలు, నీకు గజమాలంటే ఎలా ఉంటుందో తెలుసా? రాజానాయుడు అనే ఒక కాపు బిడ్డ తన సొంత డబ్బులతో నీకు గజమాలు వేసాడు, నీ ఇంట్లో పెళ్లిళ్ళు చేశాడంట. అదేంటి నీకు పెళ్లి, మ్యారేజ్ డేలు, మీకు అది ఏంటి అన్ని కార్యక్రమాలు, పుట్టినరోజులు అన్ని తన డబ్బులతో చేసి నీ కార్ పెట్రోల్ కూడా కొట్టించామంటూ ఈ రోజు గట్టిగా నిలబడి మాట్లాడుతున్నా. వాళ్ళకి చెప్పు సమాధానం. నీ స్థాయికి నువ్వు సమాధానం చెప్పడమే కానీ ప్రశ్నించే స్థాయిని కోల్పోయావు. జనసేనను వదిలించావు కాబట్టి, వదులుకున్నావు కాబట్టి నువ్వు ప్రశ్నించే స్థాయిని కోల్పోయావు. ఇక నీ జీవితం అంతా సమాధానాలు చెప్పడమే. రైట్, ఓకే. విజయ్, ఏంటి బెజవాడ అంటేనే రగులుతూ ఉంటుంది రాజకీయాల్లో. ఇంకా పోలింగ్ సమయం ఆసన్నం అవుతుంటే ఇంకా మరీ ఎక్కువ అవుతుంది అక్కడ హీట్ వేవ్స్.